హైదరాబాద్లో దారుణం జరిగింది. ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. బర్కత్పురాలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మధులిక అనే విద్యార్థినిపై భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మధులికను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ప్రేమ పేరుతో మధులికను భరత్ వేధిస్తున్నాడు. దీనిపై గతంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు మాత్రం భరత్కు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంతలోనే ఆమెపై కిరాతకంగా దాడి చేశాడు భరత్. ప్రస్తుతం మధులిక మలక్పేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఛాతీతో పాటు చేతులకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బర్కత్పురాలో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్పురాలో కాలనీలో దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడిచినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజుల నుంచి మాటలు లేవని, దాని తర్వాత ఈ అబ్బాయి ఒక విధమైన ఉన్మాదానికి లోనైపోయి కత్తితో ఈ అమ్మాయిపై దాడి చేసి కాలేజీకి వచ్చినప్పుడు పక్కనే ఇంటి పక్కనే ఉన్న సందులోకి, ఇంటి నుంచి దాదాపు 10-15 మీటర్లు ఉంటుంది, ఇంటి పక్కన సందులోకి లాక్కెళ్ళి కత్తితో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశాడని ఆ అమ్మాయిని అమ్మాయి కోలుకుంటున్న ఇంతవరకు మేము దర్యాప్తు చేసి అబ్బాయిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అబ్బాయి కలిసి పారిపోయింది. భరత్ అని తెలిసింది. మా సిస్టర్ పేరు మధులిక, నేను వాళ్ళ అక్కని. నార్మల్ కాలేజ్కి వెళ్తుంటేనే ఇది ఇట్లా చేసింది డాడీ. కాలేజ్కి వెళ్తుంది, శరత్ జూనియర్ కాలేజ్. నేబర్స్ కాబట్టి కొంచెం ఉంటే, బట్ ఇట్లా తెలిసినాక మళ్ళీ వెళ్ళలేదు. మా చిన్న దగ్గరికి వాడు హరాస్ చేయడం స్టార్ట్ చేసి కాలేజ్ దగ్గరికి రావాలి. ఎన్ని నెలలు అవుతుంది మీరు కేసు పెట్టి? రైట్, ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి విజయ్ కుమార్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. విజయ్ కుమార్, మొత్తంగా ఈ ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది ప్రస్తుతానికి? మధులిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ గోపి. హైదరాబాద్ బార్కత్పురా ఏరియాలో చాలా దారుణం చోటు చేసుకుంది. అయితే 17 సంవత్సరాల మాధులిక అయితే ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న నేపథ్యంలో అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న భరత్ 19 వయసు, అతను గత కొంతకాలం ప్రేమించాలి వెంటపడుతూ ఈ అమ్మాయి నిరాకరించడంతో ఎట్టకేలకు ఈరోజు ఆమె కాలేజీకి వెళ్తున్న నేపథ్యంలో యొక్క దారికి అడ్డంగా కాసి అతి కిరాతకంగా కొబ్బరికాయలను ఉపయోగించి కత్తితోటి ఆమెపై దాడి చేశాడు ఈ ప్రేమోన్మాది. అయితే చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా ఎండపడుతున్న నేపథ్యం తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆయన్ని హెచ్చరించారు, తమ కూతురు దృష్టికి రావద్దు, ఆమె చాలా చక్కగా చదువుకుంటే ఆమె భవిష్యత్తును పాడు చేయొద్దు అని కూడా ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా సరే ఆ భరత్ అనే ఘాతకుడు మాత్రం ఈ రోజు కాపుగాసి ఈమెపై దాడి చేశాడు. అయితే ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లోనే మనం ఉన్నాం. ఇక్కడే ఆమె చికిత్స పొందుతుంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఇక్కడ యశోద హాస్పిటల్లో ఉంది. అయితే ఇప్పటికే కూడా ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఎంతోమంది ఆమెను పరామర్శించి చూడడానికి కూడా వచ్చారు. అయితే కుటుంబ సభ్యులే కాదు, అటు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీలు కూడా వచ్చారు. అయితే భరత్ అనే యువకుడిని గత కొంతకాలం క్రితమే షీ టీమ్స్ దృష్టికి తీసుకెళ్తే కేసు పెట్టిన నేపథ్యంలో షీ టీమ్స్ వాళ్ళు అటు యువతి మధులికను, అటు యువకుడు భరత్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా సరే ఆ ఘాతకుడు పోలీసు చెప్పిన మంచి మాటల్ని పెడచేవని పెట్టి ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డాడు. అయితే చూసుకున్నట్లయితే ఆమె గత కొంతకాలంగా కూడా ఆమె తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు నీది చాలా చిన్న వయసు, నీకు ఇంకా చాలా తెలియాల్సి ఉందని నచ్చ చెప్పినా సరే అతను వినలేదు. కొద్దిసేపు నిన్న చూసుకున్నట్లయితే ఆమె తల్లితో కూడా ఆ భరత్ అనే యువకుడు మధులిక తల్లితో కూడా వాగ్వాదానికి దిగి నీ కూతురు నన్నే ప్రేమించాలి అని చాలా పచ్చిగా ఘాటిగా కూడా మాట్లాడారని తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. అయితే ఈ సంఘటన ఉదయం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ యశోద హాస్పిటల్లోనే మాధులిక ప్రాణ అపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతుందని ఇప్పటికే చూసి వచ్చిన డాక్టర్లు
స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. విజయ్, మొదటి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు పట్టించుకోకపోవడం, ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా కాస్త నిఘా పెట్టి ఉంటే ఇలాంటి ఘోరం ఈరోజు జరిగి ఉండేది కాదేమో. ఖచ్చితంగా పోలీసులు నిఘా వైఫల్యం. మరోవైపు షీ టీమ్స్కి కంప్లైంట్ చేశామని కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు అండ్ వాళ్ళ సిస్టర్ కూడా చెప్తున్నారు. వాళ్ళు కౌన్సిలింగ్ చేసినా కానీ భరత్ తీరులో అయితే మార్పు లేదు. కానీ పోలీసులు కాస్త నిఘా పెట్టుంటే ఇలాంటి ఘోరం జరగకుండా ఉండుండేదేమో. ఖచ్చితంగా పోలీసులు వైఫల్యం కూడా అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గోపి. అయితే మనం చూసుకున్నట్లు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఎన్నో ఘాతుకాలు జరిగినాయి. ఒక ప్రేమ వివాహం చేసిన కూతురిని తండ్రి చంపేసే అంతమైన నీచమైన దారుణాల సంఘటనలు కూడా చేసుకున్నాయి. అయితే వీళ్ళు తమ కూతురి చదువుకున్న నేపథ్యంలో అయితే ఈ ప్రేమన్మాది భయపడి ముందే కంప్లైంట్ చేసినా సరే ఈ పోలీసులు కేవలం పిలిచి 1 గంట కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలేశారు. అదే కాకుండా ఈమె చదువుకున్న యువతి ఈమె సమాజానికి ఎంతో సేవ చేయవలసిందని గుర్తించి ముందుగానే నిఘా పెట్టి ఉండటమైతే ఈ ఘటన పాల్పడేది కాదు. అయితే పోలీసుల వైఫల్యం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అయితే తల్లిదండ్రులు చెప్పేది కూడా అదే, మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం, షీ టీమ్స్ పోలీస్ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉందని నమ్మి అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కేవలం 1 గంట మాత్రమే కౌన్సిలింగ్ లేదు. ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని కూడా తల్లిదండ్రులు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్కన తండ్రి ఉదయం నుండి కూడా కన్నీటి పర్యంతాల మధ్య కొట్టి ఈ హాస్పిటల్లో నేనేం ఇప్పుడు కూడా ఏపీ 24/7తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాం. కానీ అతను నోటంట చెప్పాలనుకున్నది కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. విజయ్, వీళ్ళిద్దరూ ఏ ఏరియాలో ఉంటారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? భరత్ మొదటి నుంచి ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండేవాడా? భరత్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అండ్ మధులిక గురించి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్తున్నారు? మొదటి నుండి కూడా భరత్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ ప్రేమన్మాది గతంలో కూడా ఎన్నోసార్లు ఈ మధులికని నన్నే ప్రేమించాలి లేకపోతే నిన్ను ఏమైనా చేస్తానని చాలా రుబాబుగా మాట్లాడి తిరుగుతుండేవాడు. అయితే ఈ మధులిక ఎన్నోసార్లు నాకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, మా తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు అన్న నేపథ్యంలో ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టి చదువుకున్న నేపథ్యంలో ఈ భరత్ అనే యువకుడి పలుమార్లు ఈ అమ్మాయిని హెచ్చరించడం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి ఒక రౌడీ మాదిరిగా హెచ్చరించిన పరిస్థితి ఉందని గతంలో ఇందాక మధులిక అక్క కూడా చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ఈ మధులికని దారికి అడ్డంగా కాచి కొట్టి చేయి చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ విధంగానే మా తల్లిదండ్రులు ఎన్నోసార్లు మా చెల్లి విషయంలో భయపడ్డారు, ఏం జరిగిద్దని అనుకున్న నేపథ్యంలోనే ఎట్టకేలకు ఈ రోజు ఈ సంఘటన జరిగిపోయిందని చాలా విచారణ కూడా వ్యక్తం చేసింది. విజయ్, ప్రస్తుతం ఎన్ని గంటలకి హాస్పిటల్కి తీసుకొచ్చారు? ఎన్ని గంటల సమయంలో అసలు ఈ సంఘటన జరిగింది? డాక్టర్లు ప్రస్తుతం మధులిక ఆరోగ్య పరిస్థితి మీద ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మధులికది? ఇప్పుడు ఉదయం నుండి కూడా సంఘటన జరిగిన కాడ నుండి కూడా సంఘటన జరిగిన కాడ కూడా చికిత్స పొందుతాను. ఇప్పుడు హెల్త్ బులెటిన్ డాక్టర్లు ఏం చెప్తున్నారు అన్నది కూడా మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం. డాక్టర్ గారు ఇప్పుడు చూస్తున్నాము. ఆమె చికిత్స పొందుతున్న మాధులిక గురించి ఇప్పుడు చెప్తున్న డాక్టర్లు విందాం. కిషన్ రావు, నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ మెడికల్ సర్వీసెస్. ఈరోజు మా డాక్టర్స్ డాక్టర్ చంద్రమౌళి గారు ప్లాస్టిక్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ న్యూరో సర్జన్, డాక్టర్ నరేష్ ఇంటెన్సివిస్ట్, డాక్టర్ వంశీ మెడికల్ అడ్మినిస్ట్రేటర్. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clock, పొద్దున 10 o'clock మధులిక నా అమ్మాయిని 17 సంవత్సరాలు స్టాబ్ ఇంజరీస్తో తీసుకొచ్చారు. అసల్ట్ ఎమర్జెన్సీకి తీసుకొచ్చినప్పుడు బీపీ రికార్డు దాదాపు లేదు, 30 వరకు ఉంది. సిస్టాలిక్ డయాస్టాలిక్ రికార్డు కావట్లేదు, షాక్లో ఉంది. అటువంటి అమ్మాయిని మా ఎమర్జెన్సీ టీం మొత్తము అసెస్ చేసి 10-12 ఇంజరీస్ కూడా ఉన్నాయి ఆమె బాడీ మీద, హెడ్ ఇంజరీ కూడా ఉంది. ఇవన్నీ కలిపి బ్లడ్ ఎక్కించి కావాల్సిన బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కించి కొద్దిగా ఇంప్రూవ్ చేసి బ్లడ్ కొద్దిగా ఇంప్రూవ్ అయినాక ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసినాక అమ్మాయిని వెంటిలేటర్ మీద పెట్టి ఎమర్జెన్సీ న్యూరో ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ప్రజెంట్లీ షీ ఈజ్ ఆన్ వెంటిలేటర్ విత్ క్రిటికల్ కండిషన్. మిగతాది ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ led by Dr. Srinivas neurosurgeon, Dr. Chandramouli plastic surgeon, and Dr. Prakash Gaura vascular surgeon, and general surgeon Dr. Sai Babu, and other doctor, one more doctor is there. They are treating the team
team of the doctors are treating the patient presently. Patient is in a little critical condition only. We can't say anything. Another 48 to 72 hours, the condition is unpredictable, but we have to wait and see. And our doctors will tell, you want to ask anything, you can ask them. ఎన్ని చోట్ల గాయాలయ్యాయి ముందుకు రండి. సో మల్టిపుల్ అసాల్ట్స్ ఉన్నాయండి. అది ఒక హెవీ షార్ప్ వెపన్తో కొట్టడం లాంచి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 12 to 13 సైడ్స్ చాలా సివియర్గా. ఇట్స్ నాట్ ఓన్లీ స్కిన్ డీప్, లోపల కండ కూడా కట్ అయిపోయి స్కల్లో బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యేంత డీప్ ఇంజరీస్ అయితే ఉన్నాయి. ఇన్ని చోట్ల గాయాలు తగలడం లాంచి బ్లడ్ లాస్ అయితే చాలా తీవ్రంగా అయింది. పేషెంట్ షాక్లో మా దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు ప్రైమరీ రిసెసిటేషన్ చేసి ఆమెకు ఐసీయూలో అయితే స్టెబిలైజ్ చేస్తాం. కొంచెం కండిషన్ ఇంప్రూవ్ అయితే అప్పుడు వీ కెన్ టేక్ హర్ అప్ ఫర్ సర్జరీ. తలపైన ఎన్ని గాయాలు ఉన్నాయి? తలపైన ఒక సుమారు 4 గాయాలు ఉన్నాయి. ఇంకా వేరే పార్ట్స్ ఎక్కువగా తలపైన, 2 చేతులు, ఇంకా వీపు పైన ఎక్కువ గాయాలు. చేతులు కట్ అయిపోయాయి. ఒక వేలు అయితే లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అయితే టోటల్గా యాంప్యూట్ అయిపోయి పడిపోయింది. ఇంకా తక్కువ చోట్ల అయితే కండ కూడా కట్ అయ్యి టెండన్స్ అంటాం, దీని మూలంచి అయితే మనం వేళ్ళు కదపగలం, అవి కూడా కట్ అయ్యాయి. స్టమక్ చెస్ట్ లో ఏం లేదు లక్కీగా, బట్ వీప్ పైన ఉన్నాయి. 2 చేతులు పూర్తిగా పైనుంచి కింద వరకు, వీప్ పైన ఇంకా తల పైన, ఇది మోస్ట్లీ ఎఫెక్టివ్. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ఫస్ట్ ఆమెకి అయితే స్టెబిలైజ్ చేయాలి. రక్తం చాలా పోయింది కాబట్టి షాక్లో ఉంది ఆమె. సో ఆమెకి స్టెబిలైజ్ చేసిన తర్వాత, కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక ఫస్ట్ అయితే ప్రయారిటీ బేసిస్లో మేము సర్జరీ చేస్తాం. ఒక స్కల్ పైన ఒక ఫ్రాక్చర్ ఉంది కాబట్టి దాంతోపాటు ఎక్కడెక్కడ తీవ్రంగా గాయాలు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ చేసి ప్రయారిటీ బేసిస్లో మేబీ ఒక 2-3 ప్రొసీజర్స్ అయితే మినిమం అయితే కావాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా స్టేబుల్ కాలేదు, క్రిటికల్గానే ఉన్నారు. సో ఫస్ట్ 48 to 72 hours అయితే అబ్జర్వేషన్లో అయితే పెట్టాలి. వెంటిలేటర్ పైన ఉన్నారు. అలా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక 14-15 గాయాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒక ఫింగర్ అయితే యాంప్యూట్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అయితే యాంప్యూట్ అయిపోయింది, అంటే టోటల్గా బాడీ నుంచి డిటాచ్ అయిపోయింది ఒక ఫింగర్. డెఫినెట్లీ ఈ పరిస్థితుల్లో చెప్పడం కష్టం సార్. పేషెంట్ అయితే క్రిటికల్గానే ఉన్నారు. సో దాని నుంచి బయటకు వస్తే అంటే సర్జరీ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అది చెప్పలేము సార్. మన ఇచ్చే సపోర్టివ్ మెషర్స్ ఆమె రెస్పాండ్ కావాలి. సో మనకున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంతా అయితే నడుస్తుంది ఆల్ పాసిబుల్ వే. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ అటెండింగ్ హర్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో మీరే ట్రీట్మెంట్ చేస్తారా, ఇంకేమైనా పై వైద్యులను పిలుస్తారా ఈ సర్జరీ? స్పెషాలిటీస్ అన్ని ఇక్కడ అందరం మేము ఉన్నాం. పై నుంచి ఏం అవసరం లేదు. చంద్రమౌళి ప్లాస్టిక్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ న్యూరో సర్జన్. ఎక్కువ గాయాలు తలపైనే తగిలాయి. దాంట్లో చాలా వరకు చర్మం కింద ఉన్న మజిల్ వరకు తగిలింది. ఒక్క గాయం మాత్రం తల వెనకాల ఉన్న గాయం మాత్రం లోపలికి వెళ్ళి బోన్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయ్యి ఆ బోన్ కొంచెం బ్రెయిన్ లోపలికి కూడా వెళ్ళింది. అండ్ బ్రెయిన్ మొత్తం న్యూమోసెఫలస్ అంటాం ఈ కండిషన్ని, అంటే బ్రెయిన్లో గాలి చేరుకుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటారు జనరల్గా. మనం అబ్జర్వేషన్ చేస్తూ వన్స్ ఈ బీపీ ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత ఆ ఎముకకు సంబంధించిన సర్జరీ చేయాల్సి ఉంటుంది. అండ్ పేషెంట్ రిక్వైర్స్ ఫర్దర్ మానిటరింగ్. లేదు, అన్కాన్షియస్. ఇప్పుడైతే అన్కాన్షియస్. ఇప్పుడు అన్కాన్షియస్, ఆన్ వెంటిలేటర్, ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ టు ఇంప్రూవ్ బీపీ. అండ్ రక్త పరీక్షల్లో కూడా కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు సరి చేస్తున్నాము. ఒకసారి అవన్నీ సెట్ అయిన తర్వాత ఆపరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మధులిక 17 సంవత్సరాల అమ్మాయి యశోద మలక్పేట ఆసుపత్రికి వచ్చే సమయానికి అరౌండ్ 10 గంటల మార్నింగ్ అరౌండ్ 10 o'clock పేషెంట్ కేమ్ టు అవర్ హాస్పిటల్. వచ్చేసరికి ఆమె తీవ్ర రక్తస్రావంతో వచ్చింది. బీపీ వాజ్ నాట్ రికార్డబుల్. బీపీ అనేది ఆమెకు లేదు. సో మా ఎమర్జెన్సీ టీమ్ అండ్ ఆల్ ద క్రిటికల్ కేర్ టీమ్ హ్యాస్ టేకెన్ ద ఫుల్ మెజర్స్.
తీసుకొని ఆమె బీపీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తలకు తగిలిన గాయంతో ఆమె ప్రస్తుతానికి మన స్పృహలో లేదు. 14 నుంచి 15 తీవ్ర గాయాలతోటి డీప్ కట్ వూండ్స్ వచ్చినాయి. సో దానితోటి రక్తస్రావం అనేది సివియర్గా జరిగింది. ఇట్లాంటి పేషెంట్లు యూజువల్గా బీపీ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆమె కండిషన్ ప్రస్తుతానికి చాలా క్రిటికల్గా ఉంది. ఆమెకి గాలి తీసుకునే పరిస్థితులు కూడా లేకపోవడం వల్ల వెంటిలేటర్ తోటి మనం పూర్తి కృత్రిమ శ్వాసతోటి ఆమెను మెయింటైన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఆమె బీపీ మెయింటైన్ చేసి కండిషన్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు ఆమెకు చాలా రకాల ఆపరేషన్లు అవసరం ఉన్నాయి. దాంట్లో మేజర్గా న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ ప్లాస్టిక్ సర్జన్